హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రస్ట్‌ని ఎంబెడెడ్ సిస్టమ్‌లో ఎలా రన్ చేయాలనేది చూపియబోతున్నాం. సో, దానికి మనం ఫస్ట్ రస్ట్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. సో, రస్ట్ అనేది ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో ఆహ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉన్న ఫాల్ట్స్‌ని దీంట్లో రెక్టిఫై చేశారనమాట. సో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ గాని, సి++ గాని వీటిలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే డాంగ్లింగ్ పాయింట్ ఎర్రర్ గాని, లేదంటే ఆహ్, స్ మెమరీ యాక్సెసింగ్ ప్రాబ్లమ్ రావడం గాని ఇలాంటివుంటాయి. సో, వీటిని అడ్రెస్ చేస్తూ కొన్ని కొత్త కాన్సెప్ట్స్‌ని రస్ట్‌లోకి ఇంక్లూడ్ చేశారు. సో, ఆ కొత్త కాన్సెప్ట్స్‌లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ ఓనర్‌షిప్ అండ్ బారోయింగ్. సో, ఓనర్‌షిప్ బారోయింగ్ అంటే ఇప్పుడు కొన్ని అడ్రెసెస్ ఉంటాయి. సో, వీటిని ఆహ్, ఓన్లీ అది డిక్లేర్ చేసిన ఫంక్షన్‌లో మాత్రమే దాన్ని కాల్ చేయగలం. లేదా దాన్ని మార్చగలం. వేరే ఫంక్షన్‌కి దాన్ని డైరెక్ట్‌గా ఇవ్వలేం. సో, దాన్ని ఓనర్‌షిప్ అంటారు. ఒకవేళ దానికి వేరే ఫంక్షన్‌కి దాన్ని ఇవ్వాలంటే దాన్ని రిఫరెన్స్ ఇవ్వాలి. లేదంటే దాన్ని బారోగా ఇవ్వాలి. సో, ఇలాంటి కాన్సెప్ట్స్‌ని తీసుకురావడం వల్ల రస్ట్‌లో కొన్ని ఆహ్, మెమరీ రేస్ కండిషన్స్‌ని వీటన్నిటిని తగ్గీయగలుగుతాం. సో, రస్ట్‌ని ఇప్పుడిప్పుడే ఆహ్, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీస్‌లో ఇంక్లూడ్ జేస్తున్నారు. సో, ఇప్పుడు మీరు రస్ట్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలుంటాయి. ఫ్యూచర్‌లో రస్ట్ సీని టేక్ ఓవర్ చేసినా ఆశ్చర్యం లేదు. సో, అందుకోసమే నేను గూడా ఈ మధ్య నేర్చుకున్నాను రస్ట్‌ని. సో, నేను నేర్చుకున్న దాన్ని మీకు పంచుదాం అనే ఇలా యూట్యూబ్ వీడియో చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్‌కి నాకు మోటివేషన్ వస్తుంది. సో, ఇలాంటి మంచి వీడియోస్ ఇంగా మీకోసం ముందు తీసుకొస్తాను. సో, వీడియోలోకి ఎళ్తున్నాం. ఎళ్ళే కన్నా ముందు సో, మనకి కొన్ని ఆహ్, టూల్స్ కావాలి. రస్ట్‌ని రన్ చేయాలన్నా. రస్ట్‌ని రన్ చేసేకి రస్ట్ కావాలి. సో, రన్ చేసిన తర్వాత రస్ట్‌ని ఎంబెడెడ్ సిస్టమ్‌లో రన్ చేయాలంటే ఒక మైక్రో కంట్రోలరో, మైక్రో ప్రాసెసర్‌లో రన్ చేయాలంటే మనకి ఎక్స్‌ట్రా టూల్స్ కావాలి. సో, అందులో వన్ ఆఫ్ ద టూల్ ఈస్ కార్గో బిల్ట్-ఇన్స్. ఆహ్, అలానే క్యూయు క్యూఈఎంయు సిస్టమ్ ఆర్మ్ అని చెప్పేసి ఆహ్, ఇదొక టూల్. ఇది ఇది ఒక ఎమ్యులేటర్ లైక్ ఇట్ విల్ సిమ్యులేట్ చేస్తుందనమాట మన ఎంబెడెడ్ సిస్టమ్‌ని. సో, మీరు మీ దగ్గర ఎవరి దగ్గరైతే బోర్డ్ లేదో నేనైతే ఇప్పుడు ఎస్టీఎం32 బోర్డ్ యూజ్ చేస్తున్నా. ఆహ్, మీ దగ్గర ఆ బోర్డ్ ఉండకపోవచ్చు. నేను యాక్చువల్లీ ఇది కొనుక్కొని నా ఫిజికల్ డివైస్ అనమాట ఇది. సో, దీన్ని వాడుతున్నా. దీంతోనే నేను డెమోన్‌స్ట్రేట్ చేయబోతున్నా. ఇది నీకు చూపిస్తాను ఫోటో చూడండి. ఆహ్, సో, ఈ ఈ బోర్డ్‌లో నేను కోడ్‌ని రన్ చేయబోతున్నా. కానీ మీ దగ్గర బోర్డ్ లేకుంటే మీరు ఈ క్యూఈఎంయు సిస్టమ్ ఆర్మ్ అనే సాఫ్ట్‌వేర్ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని ఎమ్యులేట్ చేయొచ్చనమాట. లైక్ నేను వాడే ఎస్టీఎం32కి ఆహ్, సరిపోయేంత కంప్యూటేషన్ పవర్ అండ్ మెమరీని అలొకేట్ చేశారంటే ఇది మీ పీసీలోనే దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో, మీ ఎవరి దగ్గరైతే బోర్డ్ లేదో సో, ఇది తప్పకుండా మీరు ఎక్కించుకోండి. సో, అది కొంచెం మీరు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్‌లో వాడేకి యూజ్‌గా ఉంటుంది. అండ్ ఓపెన్ ఓసిడి వచ్చేసి మన ఆహ్, బోర్డ్‌కి కనెక్ట్ చేసి దాంట్లో డీబగ్ చేయడానికి యూజ్ అయ్యే టూల్. అండ్ జీడీబీ వచ్చేసి డీబగ్గర్. సో, ఆహ్, అండ్ మనకి సిక్స్త్ సో, లాస్ట్ వచ్చేసి కార్గో జనరేట్. కార్గో జనరేట్ గాని, గిట్ గాని. సో, కార్గో జనరేట్ గాని, గిట్ గాని. సో, కార్గో జనరేట్ ఎందుకంటే, కార్గో జనరేట్ మనకి ఒక టెంప్లేట్‌ని తయారు చేసేస్తుంది. ఈవెన్ మీరు గిట్‌లో కూడా మనకి టెంప్లేట్స్ ఉన్నాయి. ఈ టెంప్లేట్స్ డైరెక్ట్ క్లోన్ చేసుకొని, ఈ టెంప్లేట్స్ మీద వర్క్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆహ్, నేను వార్ప్ అనే కొత్త టెర్మినల్ వాడుతున్నా. మీకు కింద డిస్క్రిప్షన్‌లో దీని లింక్ ఇస్తాను. మీరు ఒకవేళ యూజ్ చేయండి. ఫస్ట్ అయితే వార్ప్ అనేదేందంటే ఆహ్, ఏఐ ఇంక్లూడ్ అయిన ఒక టెర్మినల్.
సో, ఈ టెర్మినల్‌లో మనకేమన్నా డౌట్స్ ఉన్నా లైక్ డైరెక్ట్ దీన్నే క్వెషన్ చేయొచ్చు. లేదన్నా ఏమన్నా ఆహ్, కమాండ్స్ మనకు తెలియకపోయినా దీంట్లోనే కొట్టొచ్చు. నేను లినక్స్ బేస్డ్ పీసీ వాడుతున్నా. సో, నేను టెర్మినల్‌లో వర్క్ చేయడం ఆహ్, అలవాటు చేసుకున్నా. సో, మీరు విండోస్ అయితే మీరు డైరెక్ట్‌గా నేనేదైతే చేస్తున్నానో అది విండోస్ తగిన కమాండ్స్ అన్నా యూజ్ చేయండి. లేదంటే ఫోల్డర్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ మీకు విండోస్‌లో తెలిసే ఉంటది. సో, విండోస్‌లో ఆ విధంగా ఫోల్డర్స్ క్రియేట్ చేసి గిట్ వాడండి. సో, ఒక్కసారి ఫస్ట్ అయితే ఆహ్, మనకు కావాల్సింది ఆహ్, ఒక టెంప్లేట్. రస్ట్‌కి ఆహ్, రస్ట్‌ని ఎంబెడెడ్ సిస్టమ్‌లో రన్ చేయనీకి ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా రస్ట్ వాళ్ళే మనకి ఒక టెంప్లేట్ ఇస్తారు. నేనేం చేస్తున్నానంటే ఆ టెంప్లేట్‌నే రెప్లికేట్ చేసి ఆ టెంప్లేట్ మీద మనం వర్క్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే రస్ట్ ఇన్‌స్టాల్ చేసుకొని నేనిందాక చెప్పిన టూల్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యుండాలి. మీకు ఈ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఈ టూల్స్ అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను వీటి కోసం సెపరేట్‌గా ఒక వీడియో చేసి ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో పర్టిక్యులర్‌గా చూపిస్తాను. లేదు లేదంటే మీకొక డాక్యుమెంట్ కింద షేర్ చేస్తాను. దాంట్లో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. క్లియర్‌గా ఉంటాయి. చదవండి. ఇంగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకొక కింద మెన్షన్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. సో, మనం ఏంటంటే ఇప్పుడు కార్గో జనరేట్ అనేది ఒక కార్గో అనేది మనకి రస్ట్‌ని ఆహ్, మేనేజ్ చేసే టూల్. ఇప్పుడు రస్ట్‌ని ఆహ్, రస్ట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. వీటన్నిటిని ఇన్‌స్టాల్ చేయాలన్నా లేదంటే ఆహ్, రస్ట్‌ని రన్ చేయాలన్నా లేదంటే కంపైల్ చేయాలన్నా కార్గో అనేది ఇంపార్టెంట్. కార్గో అనేది ప్యాకేజ్ మేనేజర్ లెక్క. మీరు ఎవరైనా సీఎస్ స్టూడెంట్స్ ఉంటే మీకు ఐడియా ఉంటది. వైట్ ఆహ్, రియాక్ట్‌లో ప్యాకేజ్ మేనేజర్స్ ఎలా ఉంటాయో కార్గో గూడా అలాంటిది. సో, దాంట్లో కార్గో జనరేట్ అనే ఒక దాన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఈ కార్గో జనరేట్ అనేది మనకి టెంప్లేట్ తయారు చేసి ఇస్తుంది. సో, కార్గో జనరేట్ ఈ లింక్‌ని ఆహ్, యాక్చువల్లీ ఈ లింక్ రస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీకు దొరుకుతుంది. సో, ఇది వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చిన టెంప్లేట్. సో, ఈ టెంప్లేట్‌ని వాడుకొని మనం ఆహ్, టెంప్లేట్‌ని క్లోన్ చేస్తున్నాం ఇక్కడ యాక్చువల్లీ. సో, అంతకన్నా ముందు నేను ఫస్ట్ నాకు కావాల్సిన ఫోల్డర్‌లోకెళ్తున్నా. సీడీ డెవలపర్స్. సో, డెవలపర్ అనే ఫోల్డర్ లోపల ఎంబెడెడ్ అనే ఫోల్డర్ ఉంటది. ఈ ఫోల్డర్ లోపల నేనొక ఆహ్, కొత్త ఫోల్డర్ తయారు చేయబోతున్నా. మేక్ డిఐఆర్ యూజ్ చేసి ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయబోతున్నా. దీని పేరు ఆహ్, రస్ట్ ట్యుటోరియల్ అని పెట్టబోతున్నా. సీడీ రస్ట్ ట్యుటోరియల్. సో, ఇప్పుడు మనం రస్ట్ ట్యుటోరియల్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాం టెర్మినల్‌లో. సో, ఇక్కడ మీరు చూసారంటే ఈ వార్ప్ అనే ఈ టెర్మినల్ మనకి సజెషన్స్ ఇస్తుంది. సో, మనకి ఈవెన్ కమాండ్స్ తెలియకపోయినా ఈ సజెషన్స్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో, మీకు ఎవరికైనా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. సో, ఇక్కడ మనం ఇప్పుడు ఈ కమాండ్ ఆటోమేటిక్‌గా మనకు చూపించింది. సో, ఈ కమాండ్ ఎంటర్ చేస్తున్నాం. సో, ఎంటర్ చేయగానే మనకి ఆహ్, అడుగుతుంది ప్రాజెక్ట్ నేమ్ ఏమివ్వాలని. సో, ఇందులో నేను ట్యుటోరియల్ అని ఇవ్వబోతున్నా. సో, ట్యుటోరియల్ మీరిప్పుడు ఎల్ఎస్ అని కొడితే మీకు ట్యుటోరియల్ అనే ఫోల్డర్ ఉంటది. సో, ఈ ట్యుటోరియల్ అనే ఫోల్డర్ లోపల మనకి ఆహ్, ఆహ్, మొత్తం ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయితుంది. ఇది చూసారంటే ఇదంతా ఫోల్డర్స్ అన్నమాట. ఫోల్డర్స్ అండ్ వాటి యొక్క ఫైల్స్. సో, దీన్ని మనం ఒక ఐడీలో పెట్టి చూస్తాం. సో, ఐడీ నేనొచ్చేసి కర్సర్ వాడుతున్నా. కర్సర్ వచ్చేసి ఇప్పట్లో లేటెస్ట్ ఏఐతో కూడిన ఆహ్, ఐడీ. సో, ఇది అన్నిటికి వాడతారు. బట్ మోస్ట్‌లీ వెబ్ డెవలపర్స్ వాడతారు. బట్ మనకు గూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే రస్ట్‌కి సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యాయి. సో, చూసారంటే మీకిప్పుడు ఇక్కడ
ఇది ఓపెన్ అయింది గదండీ! సో, ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి చార్ట్ ఉంటది. లెఫ్ట్ సైడ్‌లో మన ఆహ్, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఏవైతే మనం ఇందాక క్లోన్ చేసామో అవి. సో, మీకు అక్కడ టెర్మినల్‌లో చూపియడం కష్టం కాబట్టి నేను ఐడీలో ఓపెన్ చేశాను. మీరు ఇప్పటి నుంచి ఆహ్, ఐడీలోనే మనం యాక్చువల్లీ వీటిని బిల్డ్ చేయడం గాని ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు టెర్మినల్ ఉంటది. సో, ఈ టెర్మినల్‌లో మనం ఇందాక ఏదైతే మనం చేయాలనుకున్నామో అన్నీ దీంట్లోనే చేయొచ్చు. సో, ఇక్కడ మీరు చూసారంటే ఫోల్డర్ స్ట్రక్చర్ గమనించారంటే సోర్స్ అని ఉంది. ఈ సోర్స్ లోపల మెయిన్ డాట్ ఆర్ఎస్. ఆర్ఎస్ అనేది మన రస్ట్ యొక్క ఎక్స్‌టెన్షన్. ఇ ఇక్కడ ఎలా అయితే సిలో సి డాట్ సి అని ఉంటదో, సి ప్లస్ ప్లస్‌కి డాట్ సిపిపి అని ఉంటదో, అలా రస్ట్‌కి గూడా ఆర్ఎస్. సో, వీ మనం ఇప్పుడు కార్గో జనరేట్ యూజ్ చేసి చేయడం వల్ల మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో, ఇవి ఆల్రెడీ ఉన్న టెంప్లేట్. సో, నేనేం చేయబోతున్నానంటే, ఈ ఎగ్జాంపుల్స్‌లో హలో డాట్ ఆర్ఎస్ ఉంది గదా! సో, ఈ హలో డాట్ ఆర్ఎస్‌ని నేను బోర్డ్‌లో రన్ చేయనీకి ట్రై చేస్తా. సో, అంతకన్నా ముందు మనం బోర్డ్‌లో రన్ చేసే కన్నా ముందు మీకు ఫస్ట్ ఒక ఎమ్యులేటర్‌లో రన్ చేయనీకి చూపిస్తా. ఫస్టు ఎవరైతే బోర్డ్స్ లేవో మీరు ఎమ్యులేటర్‌లో రన్ చేశారంటే మీరు అది సరిపోతుంది మీకు అర్థం చేసుకోవడానికి. ఎలా పనిచేస్తుంది రస్ట్, ఎలా ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో మనం రస్ట్‌ని బిల్డ్ అండ్ రన్ చేయొచ్చని. సో, ఫస్ట్ అయితే మీకు మన మెయిన్ డాట్ ఆర్ఎస్‌లో ఉన్న కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, ఇందులో మీరు చూసేటంటే నో ఎస్టీడీ అండ్ నో మెయిన్ అని ఉంది. నో ఎస్టీడీ అంటే నో స్టాండర్డ్ లైబ్రరీ. అంటే స్టాండర్డ్ లైబ్రరీ ఏదే గాని మనం ఇంక్లూడ్ చేయట్లేదు దీంట్లో. స్టాండర్డ్ లైబ్రరీ అంటే మనకు మామూలుగా సిలో ఎలా అంటే stdio.io.h అనే ఫైల్స్‌ని యూజ్ చేస్తాం. అది స్టాండర్డ్ లైబ్రరీ. అలాంటివి ఏం లేకుండా మనం ఇప్పుడు ఈ కోడ్‌ని రన్ చేస్తున్నాం. సో, నో మెయిన్ అనేది ఇప్పుడు మన యాక్చువల్లీ ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ కాబట్టి మెయిన్ అనే ది ఏమీ లేదని చెప్పేసి మనం రస్ట్‌కి ఇండికేట్ చేస్తున్నాం. సో, ఈ 2 ఆహ్, మాక్రోస్ యూజ్ చేసి మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. అండ్ ఈ పానిక్ హాల్ట్ అనేది మామూలుగా ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఏమైతుందంటే ఏదైనా ఎక్సెప్షన్స్ గాని, ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఏమైతుందంటే బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ అవ్వడం లేదా స్టాప్ అవ్వడం అనేది మనకి కొన్ని క్రిటికల్ కండిషన్స్‌లో అవ్వకూడదు. సో, దీన్ని హ్యాండిల్ చేయనీకి పానిక్ హాల్ట్ అనే కండిషన్స్‌ని ఇంక్లూడ్ చేస్తారు. సో, పానిక్‌లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ఎటువంటి ఎంబెడెడ్ సిస్టమ్ వి ఆర్ యూజింగ్. అది బాగా క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో యూజ్ చేసే ఎంబెడెడ్ సిస్టమ్ ఒకవేళ లైక్ మార్స్ రోవర్ తీసుకోండి. అది బాగా క్రిటికల్ అయిన ఎంబెడెడ్ సిస్టమ్, ఎంబెడెడ్ ప్లాట్‌ఫార్మ్. సో, దాంట్లో మనకి ఎటువంటి ఎర్రర్స్ రాకూడదు. సో, అట్లాంటి క్రిటికల్ సిస్టమ్స్‌కి పానిక్ హాల్ట్ అనేది కొన్ని డిఫైన్ చేస్తారు. ఇట్లా సిట్యుయేషన్ ఎక్సెప్షన్స్ వస్తే ఏం చేయాలని చెప్పేసి డిఫైన్ చేయొచ్చు. సో, అందుకోసం పానిక్ హాల్ట్ వాడతాం. కానీ ఇక్కడ మనం వాడేది ఇప్పుడు ఇక్కడ మనమేం పర్టిక్యులర్‌గా ఏం మార్చట్లేదు. ఇది ఫర్దర్‌గా మనం ఎప్పుడైనా ఫుల్ ప్రాజెక్ట్‌ని రన్ చేసినప్పుడు అప్పుడు మార్చబోతున్నాం. సో, మనకి యూజ్ కార్టెక్స్ ఎమ్, ఏఎస్ఎం. ఆహ్, ఇదొచ్చేసి ఏఎస్ఎం కార్టెక్స్ ఎమ్‌కి రిలేటెడ్‌గా ఏఎస్ఎంని వాడమని చెప్పి ఇండికేట్ చేస్తున్నాం. అండ్ కార్టెక్స్ ఎంఆర్‌టి అనేది ఎంట్రీ పాయింట్ టు ద కార్టెక్స్ ఆహ్, ఎమ్. ఇప్పుడు మనం యూజ్ చేసే చిప్ వచ్చేసి కార్టెక్స్ ఎమ్4 చిప్. సో, దానికి ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నట్టు. సో, ఈ ఏదైతే మ్యాక్రో ఉందో ఇది ఎంట్రీ పాయింట్ అన్నట్టు. సో, మెయిన్ అనేది ఈడ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసాం. యాక్చువల్లీ కానీ ఇది మెయిన్ అనేది జస్ట్ ఫంక్షన్ మాత్రమే. ఇక్కడ మీరు ఏదిచ్చినా ఆహ్, అది ఆటోమేటిక్‌గా రన్ అవుతుందనమాట. ఎ ఎందుకంటే మనం పైన నో మెయిన్ అని ఇచ్చాం కాబట్టి. సో, ఇక్కడ లోపల చూసారంటే ఇది ఏఎస్ఎం కోడ్. ఈ పార్ట్ మాత్రమే ఏఎస్ఎం కోడ్. ఆహ్, ఇన్‌లైన్ ఏఎస్ఎం కోడ్ అంటారు. సో, దీన్ని ఆహ్, ఆహ్, మెయిన్ నార్మల్ ఈ కోడ్‌లో ఏం ఇంక్లూడ్ లేదు. అండ్ లూప్ ఇది ఇన్ఫినిట్ లూప్. ఇది రన్ అయితూనే ఉంటుంది. మనం ఇక్ దీన్ని బిల్డ్ చేయాలంటే ఆహ్, కార్గో ఆహ్, మీకు ఈ కమాండ్ చూపిస్తాను. కార్గో బిల్డ్. సో, ఫస్ట్ మనం ఏదైతే మనకి బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం టార్గెట్ సెట్ చేయాలి. ఏ చిప్‌కి మనం బిల్డ్ చేస్తున్నాం అనేది. సో, ఆ టార్గెట్‌ని సెట్ చేయాలంటే ఇది మనం రస్ట్ అప్ టార్గెట్ యాడ్ థంబ్ వి7m నాన్
రన్ ఈఏబిఐ అని ఉంది. సో, ఇదొచ్చేసి మనం యాక్చువల్లీ ఆహ్, 1 మినిట్. సో, నేను ఈ కమాండ్ రన్ చేస్తే ఏమైతుందంటే ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్ ఉంది గదా! సో, ఈ ప్యాకేజ్ అనేది మనకి రస్ట్ కాన్ఫిగరేషన్‌లోకి యాడ్ అయిపోతుంది. సో, యాడ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. సో, అంతకన్నా ముందు ఏం చేయాలంటే కార్గో ఈ డాట్ కార్గో ఉంది గదా! కార్గోలో డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటది. సో, ఇందులో మీరు చూసినట్టయితే ఆహ్, కింద చూస్తే మనకి టార్గెట్ సెట్ చేసి ఉంటది. సో, టార్గెట్ మనం ఏదైతే ఆర్మ్ ప్రాసెసర్‌కి వాడుతున్నామో, సో, దాన్ని మనం సెట్ జేసుకోవాలి. నేను వాడేది యాక్చువల్లీ ఇప్పుడు నేను వాడే STM32లో ఆర్మ్ 4 ఉంది. సో, నేను దీన్ని అన్‌కమెంట్ జేసి పైనదాన్ని కమెంట్ జేస్తున్నా. సో, M4 ఉంది. అలాగే అది దాంట్లో ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ లేదు. సో, నో ఎఫ్‌పిఓ సెలెక్ట్ జేశా. సో, నేనిప్పుడేం జేయాలి? ఈ రస్టప్ టార్గెట్‌ని యాడ్ జేయాలి. సో, రస్టప్‌లో మనకి యాక్చువల్లీ ఈ టార్గెట్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళు ఆహ్, ఇంక్లూడ్ చేసుంటరు. సో, వాటిని డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ జేసుకోవాలంటే మనం ఈ కమాండ్స్‌ని వాడాలి. సో, M3కి, M4కి డిఫరెంట్ ఉంది చూడండి. సో, ఆ డిఫరెన్స్ మనం ఇక్కడ ఇంక్లూడ్ జేసి రన్ జేయబోతున్నా. సో, ఆహ్ ఈ థంబ్ వి7ఈఎం నాన్ ఈఏబిఐ అనేది M4 యొక్క ఆహ్, కంపైలర్ కంపైల్ చేయనీకి యూజ్ చేసే ప్యాకేజ్. సో, దీన్ని ఆల్రెడీ ఇప్పుడు యాడ్ చేసేసాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆహ్, నెక్స్ట్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయనికి ఇక్కడున్న కార్గో బిల్డ్ అనే కమాండ్‌ని యూజ్ చేయొచ్చు. సో, కార్గో బిల్డ్ కమాండ్ లేదా పక్కన టార్గెట్ మెన్షన్ చేసినా ఇప్పుడు ఆల్రెడీ రస్ట్ టార్గెట్ యాడ్ చేసాం కాబట్టి టార్గెట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, కార్గో బిల్డ్ ఇవ్వంగానే మనకి ఇక్కడ బిల్డ్ అవుతుంది చూడండి. ఈ ప్రాసెస్ అంతా బిల్డ్ అయినట్టు. ఏదో ఎర్రర్ వచ్చింది. సారీ, ఈ ఫైల్‌ని మనం సేవ్ చేయడం మర్చిపోయా. సో, సేవ్ చేసి కార్గో బిల్డ్ ఇవ్వండి. సో, ఇందాక మీరు చూసినట్టయితే నేను సేవ్ చేయలేదు. సేవ్ చేయకపోవడం కారణంగా ఈ టార్గెట్ అనేది ఈ యొక్క ఆహ్, కం ఆహ్, ప్యాకేజ్‌లో సెట్ అయింది. సో, దానికి తగినట్టు అది డౌన్‌లోడ్ బిల్డ్ చేస్తుంది. అది అవ్వలేదు. సో, ఎందుకు ఆ టార్గెట్ యాక్చువల్లీ మన దగ్గర ఆహ్, డౌన్‌లోడ్ చేసి లేదు. సో, మనం ఇదొక్కటే డౌన్‌లోడ్ చేసాం. సో, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు బిల్డ్ అయింది. సో, ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి సోర్స్ కింద టార్గెట్ అనే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, ఇందులో మీరు చూసారంటే డీబగ్ అనేది ఒకటుంది. సో, డీబగ్ లోపల మనం ఇందాక 7ఈఎం అని ఉంది గదా! ఇదేదైతే ఉందో ఇది మన M4కి రిలేటెడ్ రిలేట్ అయిన ప్యాకేజ్. సో, డీబగ్ కాన్ఫిగరేషన్స్ అలానే ఉంటాయి. సో, ఇందులో డీబగ్‌లోకెళ్లారంటే ట్యుటోరియల్ అనే ఒక వితౌట్ ఎనీ ఎక్స్‌టెన్షన్ ఉంది. అంటే ఇది బైనరీ ఫైల్. సో, ఈ బైనరీ ఫైలే మనకి ఎగ్జిక్యూటబుల్ యాక్చువల్లీ. దీన్ని మనం ఏం చేయాలంటే ఆహ్, బోర్డ్‌లోకి లోడ్ జేయాలి. సో, బోర్డ్‌లోకి లోడ్ జేయాలంటే మనకు యాక్చువల్లీ బోర్డ్ ఉండాలి. సో, బోర్డ్‌తో నేను మీకు మరీ నెక్స్ట్ చూపిస్తాను. ప్రస్తుతానికైతే మీకు క్యూఈఎంయు అనే ఎమ్యులేటర్ ఉంది. సో, అందులో ఒకసారి రన్ చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ ట్యుటోరియల్ యొక్క డీటెయిల్స్ అంటే ఈ ట్యుటోరియల్ బైనరీ యొక్క డీటెయిల్స్ కావాలంటే మనం ఇప్ ఇక్కడున్న కమాండ్ చూసారంటే కార్గో రీడ్ ఓబీజే అని ఉంది. సో, కార్గో రీడ్ ఓబీజేలో ఈ కమాండ్స్‌ని యూజ్ చేసి మనం యాక్చువల్లీ దాని యొక్క ఆహ్, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం యాక్చువల్లీ యాప్ కాదు ట్యుటోరియల్ కాబట్టి ట్యుటోరియల్ అని ఇక్కడ ఇచ్చి ఇవ్వంగానే మనకి మొత్తం ఆ బైనరీ ఈఎల్ఎఫ్ ఫైల్ మామూలుగా దీన్ని బైనరీస్ అంటారు. ఈఎల్ఎఫ్ ఫైల్ అంటారు.
ఆహ్, ఇంకా కొన్ని డిఫరెంట్ డి డీఎక్స్‌ఈ అని కూడా ఫైల్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క చిప్‌కి ఒక్కొక్క బైనరీ ఫైల్స్ వాడతారు. మనకు ఆర్మ్ కాబట్టి ఈఎల్ఎఫ్ఏ వాడతారు మోస్ట్‌లీ. సో, ఈఎల్ఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో, ఇక్కడ చూసారంటే మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వర్షన్ ఉంది. ఆహ్, మిషన్ ఏది అయితే ఉందో అది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని ఉంది. ఎంత సైజ్ బైట్స్ ఇన్ ఎంత సైజ్‌లో ఉంది. ప్రోగ్రామ్ హెడర్ యొక్క స్టార్ట్ ఎక్కడ? ఫ్లాగ్స్ ఏంటి? నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ హెడర్ ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనకి కొన్నిసార్లు హ్మ్. లోడ్ చేసే టైంలో యూజ్ అయితాయి. సో, అందుకోసం ఈ కమాండ్ వాడతాం. కార్గో రీడ్ ఓబీజే బిన్ మన ఆహ్, ప్రాజెక్ట్ నేము పక్కన ఫైల్ హెడర్స్. సో, ఇది ఇచ్చారంటే మనకి ఆటోమేటిక్‌గా ఇదొస్తుంది. అలానే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ సైజ్ ఆఫ్ ద ఫైల్ అలానే మెమరీ లోపల వీటికి ఎంత అసైన్ అయింది, ఏంటి చూడాలన్నా కూడా ఇప్పుడు ఇచ్చే కమాండ్ కార్గో సైజ్ అనే కమాండ్ ఉంది. సో, కార్గో సైజ్ అనే కమాండ్‌లో ఇక్కడ యాప్ బదులు ట్యుటోరియల్ ఇచ్చారంటే మీకు అది బిల్డ్ అయితుంది. రిలీజ్‌కి రిలీజ్ అని ఇచ్చాం కాబట్టి రిలీజ్ కోసం అది బిల్డ్ అయితుంది. సో, ఆ బిల్డ్ అయినది మనకి డిస్‌ప్లే అయితుంది. ఒక్క నిమిషం. ఆహ్, సో, ఇక్కడ డబుల్ డాష్ బిన్ అని ఉంది కదా! బిన్ అంటే ఈ ట్యుటోరియల్ యొక్క ప్రాజెక్ట్‌లో బిన్ అనే ఇ ఇవేవైతే డీబగ్ ఈ టార్గెట్ ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ పోయి బిన్‌లో కూర్చుంటాయి. అంటే బిన్ అనే ఫోల్డర్ లోపల. సో, ఆ బిన్‌లో నుంచి మనం యాక్సెస్ చేస్తున్నట్టు. సో, ఇక్కడ చూసారంటే మీకు సెక్షన్స్ అనే అంటే మొత్తం మెమరీ యొక్క సెక్షన్స్ వస్తాయి. సో, టేబుల్ అనే మెమరీ సెక్షన్‌లో సైజ్ ఎంతుంది 1024 దాని అడ్రెస్ వచ్చేసి 0 టెక్స్ట్‌కొచ్చేసి 88 బైట్స్ ఉంది. దాని అడ్రెస్ స్టార్టింగ్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అయితుంది. సో, అలా ప్రతి ఒక్కటి బీఎస్ఎస్ యొక్క డేటా యొక్క ఆహ్, అడ్రెస్ ఆ డీటెయిల్స్ అన్నీ మనకిక్కడొస్తాయి. సో, ఎప్పుడైనా మీరు ఈఎల్ఎఫ్ ఫైల్‌ని డీబగ్ జేయాలి. దాంట్లో ఏముంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇందాక చూపించిన కమాండ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో, దీని తర్వాత మనం ఇప్పుడు అలానే మీకు కొన్నిసార్లు డిసెసెంబ్లీ కోడ్ గూడా చూడాల్సొస్తుంది. దానికోసం ఇక్కడున్న ఈ కమాండ్ ఉంది గదా! సో, ఇది వాడితే సరిపోతుంది. ఈ కమాండ్స్ అన్నిటిని నాకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ట్రై చేయండి. మీకు ఏమొస్తుందో ఒకసారి నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు దీన్ని ఆహ్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అయింది కదా! సో, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని రన్ చేయాలి. మనం యాక్చువల్లీ దీన్ని మామూలు అన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ లెక్క పీసీలో రన్ చేసేకి అవ్వదు. సో, దీనికోసం సెపరేట్‌గా క్యూఈఎంయూ అనే టూల్ ఉంటది. ఈ టూల్‌లో ఏందంటే మనకి ఆహ్, కొన్ని ఆహ్, వాల్యూస్ ఇచ్చామంటే దానికి తగినట్టు సిమ్యులేట్ చేస్తుందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసారంటే ఇది కమాండ్ అనమాట. సో, ఎంయూ అనేది కమాండ్ లైన్ యొక్క ఫస్ట్ మెయిన్ కమాండ్. దాని తర్వాత ఇచ్చేవన్నీ దాని యొక్క ఆప్షన్స్. సో, ఇక్కడ సీపీయూ చూసారంటే కార్టెక్స్ M3 అని ఉంది. కానీ మనం యూజ్ చేసేది M4. ఇది నేను రిఫరెన్స్ దీని నుంచి తీసుకున్నా. సో, అలానే ఉంది. సో, ఇక్కడ మనం మార్చుకోవాలి. అలానే ఇక్కడ 7 అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఈ లొకేషన్ ఏదైతే మనం హలో అని ఉందో ఇది హ్మ్. హలో నుంచి తీసుకుంటుంది. సో, ఇంతకన్నా ముందు నేను మీకు ఈ మెయిన్ డాట్ ఆర్ఎస్‌లో కోడ్ ఏం లేదు. సో, ఫస్ట్ నేను ఎగ్జాంపుల్‌ని బిల్డ్ చేసి, ఆ బిల్డ్ అయిన ఎగ్జాంపుల్ కోడ్‌ని నీకు రన్ చేస్తాను. సో, కార్గో సో, ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌లో హలో అనే దాన్ని హలో అనే ఫైల్‌ని బిల్డ్ చేశాను. సో, మీరిక్కడ చూసారంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ కనపడట్లేదు. సో, టార్గెట్ లోపల మన M4 యొక్క కాన్ఫిగరేషన్ లోపల, డీబగ్ లోపల ఎగ్జాంపుల్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లోపల చూసారంటే హలో అనేది క్రియేట్ అయింది.
సో, మనకి ఈ ఈ కమాండ్స్ అన్నీ ఆల్రెడీ ఈ టెంప్లేట్‌కి తగినట్టు డిజైన్ చేశారు. సో, మనం డైరెక్ట్ ఈ కమాండ్స్‌ని యూజ్ చేయొచ్చు. బట్ మీరెప్పుడైతే ఒక రియల్ ప్రాజెక్ట్‌లోకెళ్తున్నారో అప్పుడు మీరు ప్రతిసారి డిఫైన్ చేయాల్సొస్తుంది. ఎక్కడ ఆహ్, బిల్డ్ చేసేదానికి డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైనా మీరు లోడ్ చేయాలి, ఈఎల్ఎఫ్ ఫైల్‌ని లోడ్ చేయాలంటే అప్పుడు మీరు డిఫైన్ చేయాలి. సో, ఇక్కడ చూసారంటే మనకి టార్గెట్ ఈ లొకేషన్ ఉంది గదా! ఈ లొకేషన్‌లో మనకి హలో అనే బైనరీ ఫైల్ అదే ఈఎల్ఎఫ్ ఫైల్ ఉంది. సో, దాన్ని మనం లోడ్ చేయబోతున్నాం. దానికి ఈ కోడ్ అంతా నేను ఆహ్, టెర్మినల్‌లో రన్ చేయబోతున్నా. ఐ మీన్ ఈ కమాండ్. సో, ఈ కమాండ్‌లో కోర్టెక్స్ M4 మిషన్ ఆహ్, ఇది డిఫాల్ట్ వాల్యూ అండ్ నో గ్రాఫిక్స్ సెమీ హోస్టింగ్ ఎనేబుల్డ్ అంటే మనకు ఇప్పుడు ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో మన చిప్ నుంచి, ఆ చిప్ నుంచి అవుట్‌పుట్ మనకి ఎక్కడో డిస్‌ప్లే చేయాలి గదా! సో, ఆ డిస్‌ప్లే చేయడానికి మనం సెమీ హోస్టింగ్ యూజ్ చేస్తాం. అంటే మన పీసీలో ఉన్న టెర్మినల్‌నే దానికి యాక్సెస్ ఇస్తున్నట్టు. సో, అండ్ జీడీబీ వచ్చేసి డీబగ్గర్. దానికి టీసీపీ కనెక్షన్ వచ్చేసి 3333 పోర్ట్‌లో కనెక్ట్ అయితుంది. అండ్ ఈ కెర్నల్‌లో మనకి హలో అనేది ఇందాక బిల్డ్ చేసాం గదండీ! సో, అది ఇప్పుడు మనకి లోడ్ చేస్తున్నట్టు. సో, ఇందాక చిన్న ఎర్రర్ వచ్చిందనమాట. ఆ ఎర్రర్ ఏందంటే యాక్చువల్లీ ఇక్కడ మనం డాష్ ఎస్ అని ఇచ్చాం గదా! ఎస్ అంటే స్టార్టప్‌లో స్టాప్ అవ్వమని చెప్పడం. సో, మనం యాక్చువల్‌గా అప్పటి నుంచి స్టార్టప్‌లో స్టాప్ అవ్వమని చెప్పి ఇవ్వడం కారణంగా అది ప్రతిసారి హాల్ట్ అవుతుంది. ఆహ్, ఇప్పుడు ఇప్పుడిచ్చిన కమాండ్ ఏందంటే కార్టెక్స్ M4 కార్టెక్స్ M4 ఆహ్, అలానే మన హలో ఈఎల్ఎఫ్ ఇందాక జనరేట్ చేసిన ఈఎల్ఎఫ్‌ని ఇచ్చాం. సో, మీరిక్కడ చూసారంటే హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో, ఈ హలో వరల్డ్ అనే ప్రింట్ ఎలా అయిందంటే మన ఇక్కడ హలో డాట్ ఆర్ఎస్ ఉంది గదా! సో, ఇందులో మన ఈ హె ప్రింట్‌ఎల్ఎన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కమెంట్స్ ఉన్నాయి. ఇది మనం ఇచ్చిన టెంప్లేట్‌లోనే ఇచ్చారు. సో, ఆహ్, ఈ హలో డాట్ ఆర్ఎస్‌ని మీరు హార్డ్‌వేర్‌లో రన్ చేయాలంటే ఇది రిమూవ్ చేయాలి. సో, లేదంటే కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓపెన్ ఓసిడి స్టేట్ అని అంటే లైక్ డీబగ్గర్ కనెక్ట్ చేసే స్టేట్ ఉంటది. సో, అది కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, జాగ్రత్తగా చూస్ చేయండి. సో, ఇప్పుడు ఏదైతే మీరిప్పుడు చూసారో ఇది ఎమ్యులేటర్‌లో రన్ చేసాం. సో, ఇప్పుడు మనం దీన్నే డీబగ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసారంటే ఆహ్, ఈ ఈఎల్ఎఫ్ అనేది రన్ అయింది. రన్ అయిపోయి బయటికి గూడా వచ్చేసింది. అంటే మనకి రిటర్న్ వాల్యూ గూడా ఇచ్చింది. రిటర్న్ వాల్యూ ఇక్కడ ఆహ్, రిటర్న్ వాల్యూ చెక్ చేయాలంటే మనం ఎకో ఆహ్, డాలర్ సింబల్ ఇచ్చి క్వెషన్ మార్క్ ఇస్తే మనకి ఏదైతే రిటర్న్ వాల్యూ వచ్చిందో అది చూడొచ్చు. ఇక్కడ రిటర్న్ 0 వచ్చింది. రిటర్న్ 0 అంటే సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చినట్టే. సో, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆహ్, డీబగ్ జేయాలి. డీబగ్ జేయాలంటే ఇందాక మనం డాషెస్ అని ఇచ్చాం గదండీ! సో, ఆ డాషెస్ మళ్ళా ఇవ్వాలి. సో, డాషెస్ ఇస్తే ఏమైతుందంటే మనకి స్టార్టప్ అంటే మెయిన్‌లోకి ఎంటర్ కాకముందే స్టాప్ అయిపోతుంది కోడ్. సో, ఇక్కడ చూసారంటే మనకిక్కడ వెయిట్ చేస్తుంది దేనికోసమో. అంటే లైక్ మనం ఇచ్చే ఇన్‌పుట్ బేస్ చేసుకొని నెక్స్ట్ అది నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. సో, అంతవరకు మనం దీన్ని స్టాప్ చేయలేము, యాక్సెస్ చేయలేము, ఏం చేయలేం. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేస్తా. సో, ఈ పక్క టెర్మినల్‌లో నేనేం చేస్తానంటే జీడీబీ కనెక్షన్ ఇవ్వాలి. సో, జీడీబీ కనెక్షన్ కోసం ఆహ్, సో, ఈ కమాండ్ యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనం ఈ కమాండ్‌లో చూసారంటే జీడీబీ మల్టీ ఆర్కిటెక్చర్ అంటే జీడీబీ మల్టీ ఆర్కిటెక్చర్ అంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన టూల్ ఇది. సో, అన్ని ఆర్కిటెక్చర్ చాలా ఆర్కిటెక్చర్స్‌ని సపోర్ట్ చేయగలదు. అండ్ టార్గెట్ వచ్చేసి మనం ఆహ్, ఇప్పుడు ఆల్రెడీ రన్ అయితున్న హలో ఉంది గదా! సో, దాన్ని టార్గెట్ చేస్తున్నట్టు. సో, ఫస్ట్ అయితే మనం క్యూయూఎంయూని ఇక్కడ రన్ చేస్తున్నాం. సో, ఇక్కడ పైన ఇచ్చిన కమాండ్స్ ఉన్నాయి గదా!
సో, ఈ కమాండ్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీరు ఫాలో అయ్యేటప్పుడు అవి చూసుకొని చేయండి. మీది ఏదైతే బోర్డ్ యూజ్ చేస్తున్నారో, ఏదైతే మీ టార్గెట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ కమాండ్స్ డిపెండ్ అయితాయి. సో, దాన్ని చూసుకొని మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ నేను క్యూఎంఈ రన్ చేస్తున్నా. క్యూఎంఈ వెయిటింగ్ ఫర్ ద కమాండ్ ఫ్రమ్ జీడీబీ. ఓకే. సో, ఈ జీడీబీ అనేది ఈ పక్క రన్ చేస్తున్నా. సో, జీడీబీ రన్ చేస్తున్నా మీరు మీరు చూడొచ్చు ఇప్పుడు యాక్చువల్‌గా టార్గెట్ రీడింగ్ సింబల్ ఫ్రమ్ హలో అనేది వచ్చింది. సో, మనకి జీడీబీ అనే బ్రాకెట్‌లో వచ్చింది కదా! అంటే అది కంప్లీట్ అయిన ప్రాసెస్. ఇప్పుడు టార్గెట్ రిమోట్ 3333. సో, ఈ టార్గెట్ అనేది మనం ఇందాక ఇక్కడ టీసీపీ మెన్షన్ చేశాం కదా! సో, దాంట్లో దానికి కనెక్ట్ అవుతుందనమాట. ఇక్కడ మనకి చిన్న చిన్న వార్నింగ్స్ వస్తున్నాయి. బట్ అవన్నీ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఏందంటే మనం లిస్ట్ మెయిన్ అనే మెయిన్ ఫంక్షన్స్‌ని ఏదైతే ఉందో అదంతా లిస్ట్ చేయబోతుంది. సో, మనకి ఇక్కడ ఇందాక మనం ఏదైతే పైన హలో డాట్ ఆర్ఎస్ చూసామో అదే కోడ్ ఇక్కడ వచ్చింది. అంటే మనకి ఆహ్, ఈ జీడీబీలో దీనికి ఐడియా ఉంటదనమాట. కోడ్ ఏముంది? ఎక్కడ ఎక్కడ బ్రేక్ పాయింట్ పెట్టాలి? ఎక్కడ ఇంటరప్ట్స్ ఉంటాయి? ఎక్కడ సింబల్స్ ఉంటాయి? సో, ఇప్పుడు మనం బ్రేక్ అట్ మెయిన్ అంటే బ్రేక్ మెయిన్ అని ఇస్తే, ఆ మెయిన్ అనే సింబల్ దగ్గర బ్రేక్ పాయింట్ పెడతదనమాట. బ్రేక్ పాయింట్ ఇక్కడ చూసారంటే బ్రేక్ 1 అట్ 0x400 అట్ వచ్చింది కదా! సో, దీని అర్థం అక్కడ బ్రేక్ పాయింట్ అనేది పడింది. ఇప్పుడు నేను కంటిన్యూ అని కమాండ్ ఇస్తే, ఇప్పుడు బ్రేక్ పాయింట్ హిట్ అయింది మనకి. సో, కంటిన్యూ బ్రేక్ పాయింట్ హిట్ అయింది. నెక్స్ట్ స్టెప్ అని ఇవ్వాలి. స్టెప్ అని ఇస్తే నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ దగ్గర ఉంది. ఇంకొకసారి స్టెప్ అని ఇస్తే ఇంటరప్ట్ ఫ్రీ. సారీ స్టెప్ కాదు. నెక్స్ట్ ఇవ్వాలి. స్టెప్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఇన్‌సైడ్ ఎళ్తుంది. స్టెప్ ఇన్ అవుతుందనమాట. సో, ప్రింట్ అని లోపలికెళ్ళాము ఇందాక. సో, అలా కాకూడదనుకుంటే నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇస్తే ఇక్కడ చూసారంటే మీరు నెక్స్ట్ ఇవ్వంగానే ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో, మరి ఇంక నెక్స్ట్ కంటిన్యూ అని ఇచ్చానంటే కోడ్ కంప్లీట్ అయిపోతుంది. బయటకొచ్చేసింది. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసారంటే మీకు ఆటోమేటిక్‌గా ఇది క్లోజ్ అయిపోయింది. సో, దాని అర్థం ఏందంటే మనకి కోడ్ అయిపోయింది. మీరు ఎకో డాలర్ క్వెషన్ మార్క్ ఇచ్చి చూస్తే మనకి ఏదైతే రి రిజల్ట్ వచ్చిందో ఐ మీన్ రిటర్న్ వాల్యూ వచ్చిందో అది కనపడుతుంది. సో, ఈ మెథడ్‌లో మనం క్యూవీఎం యూజ్ చేసి అండ్ జీడీబీని యూజ్ చేసి క్యూవీఎంతో ఎమ్యులేట్ చేస్తూ జీడీబీ నుంచి కనెక్ట్ అయ్యి ఒక డీబగ్గింగ్ ప్రాసెస్‌ని చేయగలుగుతుంది. మీరు దీన్ని రెప్లికేట్ చేయొచ్చు వితౌట్ ఎనీ బోర్డ్. నెక్స్ట్ దీనికి ఎక్స్‌టెన్షన్‌గా ఒక వీడియో చేయబోతున్నా. అందులో ఏంటంటే మన ఎస్టీఎం32 బోర్డ్‌ని కనెక్ట్ చేసి, ఆ బోర్డ్‌లో రన్ చేస్తూ, ఆ బోర్డ్‌ని ఓపెన్ ఓసిడి ద్వారా కనెక్ట్ చేసి ఆహ్, నెక్స్ట్ దీన్ని లోడ్ చేయబోతున్నా. సో, లోడ్ చేసినప్పుడు మనకి అక్కడ ఏ ప్రాసెస్ ఉంటుందో మీకు చూపిస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. And don't forget to like, share and subscribe. Thank you for watching the video.